సంగారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్, యూత్ కాంగ్రెస్ రాజేష్ సంగమేశ్వర్ తన అనుచరులతో కలిసి బ్యారెస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేసే నాయకులకు సరైన గుర్తింపు లేదని, అంతర్గతంగా స్వార్థ రాజకీయాలు పెరిగిపోయాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధిని పట్టించుకోని పార్టీలో కొనసాగడం వృథా అని భావించి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే పార్టీ ఇదేనని అన్నారు. సునీల్ లాంటి అనుభవజ్ఞుల చేరికతో సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. కార్యకర్తల పట్ల అహంకారంతో, హేళనగా మాట్లాడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. రానున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టి.ఎన్.జి.ఓ. ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ఇన్ఛార్జి రాజనర్సు, డాక్టర్ శ్రీహరి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండి మన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొంత అవమానానికి గురై మరి ఆ కాంగ్రెస్ నాయకుడు నోటి దృష్టిలో అసభ్యంగా మాట్లాడి ఇబ్బంది కలిగిస్తే మాకే బాధ అనిపించింది. ఈరోజు చాలా మంది కూడా బాధపడ్డారు. ఆ విషయంలో మనసున్న ప్రతి మనిషి కూడా బాధపడ్డటువంటి సందర్భం అనేది. అంత హేళన చేయడం, అహంకారం చూపించడం అనేది ఆయనకి తెలియంది. మరి ఈ సందర్భంగా పార్టీ ఎప్పుడు అడ్డం ఉంటుందో అని పార్టీ కాపాడుకుంటాం. వచ్చే 2 ఏళ్ల తర్వాత 100% మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాయం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం, మరియు మన ఆలోచన మరియు మంత్రులు వాడటం ఖాయం. మరి ఎక్కడ ఉండే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆలోచించదు. యూత్ కాంగ్రెస్ నుంచి రాజేష్ గారు, జగన్ గారు వారు కూడా వచ్చారు. వారికి కూడా హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాం. వారందరినీ కూడా మరి మన సంగారెడ్డి పట్టణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వారిని కూడా కాపాడుకుంటామని తెలియజేస్తూ, ఇప్పుడు ఈరోజు జాయిన్ అయినటువంటి సునీల్ గారు మాట్లాడుతూ కోరుతాము.